ఇంకో 10 రోజులు గడిచాయి. రంగం ప్రవర్తన అదోలా ఉంటోంది. కరుణ వైపు వెకిలిగా చూస్తుంటాడు. ఎవరూ లేని సమయం చూసి అసభ్యకరమైన మాటలు గబగబా అనేసి వెళ్ళిపోతుంటాడు. కరుణకి ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. కృష్ణవేణి చెప్పే కబుర్లలో కూడా రంగం ప్రవర్తన మంచిది కాదని ఎప్పుడూ చెప్పలేదు. మరి అతను తన విషయంలో ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాక తనలో తాను కుమిలిపోతోంది. మాటల మధ్యలో ఒకసారి మాత్రం కృష్ణవేణి అతను కాస్త తిక్క మనిషని, కోపమొస్తే ఏం చేస్తాడో కూడా తెలీదని చెప్పింది. అంటే ఏం చేస్తాడు? అడిగింది కరుణ. పైవాళ్లకు కంప్లైంట్ చేస్తాడు అంది కృష్ణవేణి. ఏం కంప్లైంట్ చేస్తాడు? కరుణకర్థం కాలేదు. వాళ్ళ పొరపాట్లో తప్పులో పట్టుకుంటాడు. తన మాట వినేవాళ్లైతే సరే, లేకపోతే వాళ్ళ మీద పైకి రాస్తాడు. అందుకే ఆయనంటే అందరూ భయపడతారు అంది కృష్ణవేణి. తనతో అతను ప్రవర్తిస్తోన్న తీరు చెప్పబోయింది కరుణ. ఇంతలో పక్క సెక్షన్లో వాళ్ళు ఏదో పని మీద వచ్చారు. ఆ తర్వాత కృష్ణవేణి ఆ సంగతి ఎత్తలేదు. ఆవిడ కూడా సీట్లో కూర్చునే వ్యక్తి కాదు. ఆవిడికి 3 పిల్లలు. 2 ఈ దేశంలో ఉంటే 1 ఆఫ్రికాలో ఉన్నారు. ఎప్పుడూ వాళ్ళకి ఏవో పనులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ తనే తిరిగి చేస్తుంటుంది. మారుతి కూడా పెద్దగా సీట్లో కూర్చోడు. పక్క సెక్షన్లో వాళ్ళు చల్లగా జారుకుంటారు. ఆఫీసర్ గారు, కరుణ, రంగం తప్ప అక్కడ స్థిరంగా కూర్చునేది ఎవరూ లేరు. రంగం కూడా చుట్టుపక్కల కాస్త అటు ఇటు తిరిగి చవకలో ఏదన్నా దొరికితే కొని తెస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అలా కొంటున్నాడేమో అనుకుంది కరుణ. కానీ అతను చవకగా కొని ఇంటి దగ్గర ఎక్కువ ధరకి అమ్ముతాడని తెలిసి ఆశ్చర్యపోయింది. సర్కిల్ పెంచుకోవడానికి ఇంటి దగ్గర ఒక భజన మండలి కూడా స్థాపించాడు. భజన చేద్దామని వచ్చిన వాళ్ళందరికీ ఈ వస్తువులు, సరుకులు అంటగడుతూ ఉంటాడు. అతని భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఈ విషయం కరుణకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మా ఆవిడ రోగిష్టి, క్యాన్సర్ వచ్చింది, ఇక ఏడాది కన్నా బతకదని చెప్పారు అన్నాడు కరుణతో. కరుణకి జాలేసింది. అతని ప్రవర్తన గురించి మరిచిపోయి క్యాన్సర్ భార్య గురించి బాధపడింది. అయ్యో పాపం అంది. నిజంగా నా గురించి బాధపడుతున్నావా? రంగం అడిగాడు. అవును, నాకు 40 ఏళ్లే, 2 ఇళ్లున్నాయి, మంచి జీతం వస్తుంది, బ్యాంకులో బ్యాలెన్స్ బోల్డంతుంది. మళ్ళీ పెళ్లి చేసుకుని ఒక ఇల్లు ఆ భార్యకి రాస్తాను అన్నాడు కరుణ కళ్ళలోకి చూస్తూ. కరుణ తల తిప్పేసుకుంది. నాకు పిల్ల దొరుకుతుందా? అడిగాడు రంగం. కరుణకి ఏం చెప్పాలో తెలియలేదు. భార్యకి అంత క్యాన్సర్ ఉన్నా ఇంకా బతికొండగానే రెండో భార్య గురించి ఆలోచించడం వింతగా, అసహ్యంగా కూడా అనిపించింది. ఏమంటావ్ అన్నాడు. ఆవిడ బతికొండగానే ఇలా ఆలోచిస్తున్నారంటే కంపరంగా ఉంది అనేసింది. రంగం ఏమీ ఫీల్ అవ్వలేదు. అందులో కంపరం ఏముంది? మనాఫీసులోనే ఇంతకుముందు 2 భార్యలకు క్యాన్సర్ వచ్చింది. వాళ్ళు బతికొండగానే వీళ్ళు మళ్లీ పెళ్లాడారు. క్యాన్సర్ అన్నాక వాళ్ళు పోవడానికి ఏడాది పట్టొచ్చు, 2 ఏళ్లు పట్టొచ్చు. ఈ లోపల వీళ్ళు సన్యాసుల్లా ఉండలేరు కదూ. పెళ్లి చేసుకుంటే తప్పేముంది? ఎటూ ఆవిడ పోగానే చేసుకునేదే, ఉండగా చేసుకుంటారు అంతేగా అన్నాడు రంగం తేలిగ్గా చప్పరిస్తూ. అతనంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నాడో కరుణకు అర్థం కాలేదు. ఒక పక్క క్యాన్సర్ వ్యాధి పీడిస్తుంటే మరో పక్క తాను బతికొండగానే భర్త ఇంకొకరిని చేసుకుని కళ్ళెదుట కాపురం పెట్టడం ఎంత విషాదం. అయినా ప్రభుత్వ ఉద్యోగులు ఒక భార్య ఉండగా మరొకరిని ఎలా చేసుకున్నారు? నిబంధనలంటే కూడా లెక్కలేదన్నమాట. రెండో భార్యకి భయమేమి ఉండదు. మొదటి భార్య కంప్లైంట్ ఇవ్వదు. ఎవరన్నా ఈవిడ ఎవరని రెండో భార్య గురించి అడిగితే ఆవిడకి సేవ చెయ్యాలని మనిషిని పెట్టుకున్నాను అని చెబుతారు. ఎటు ఆవిడ పోతుంది? పోగానే పెళ్లి డిక్లేర్ చేసుకుంటే సరి. రేపు నేను కూడా అదే చెయ్యాలి కదా. కరుణకి అతడంటే అసహ్యం పుట్టింది. అసలు ఆ మొహం చూడబుద్దే కాలేదు. ఏమంటావ్ అన్నాడు రంగం. కరుణ మాట్లాడకుండా తన ఫైలు తెరిచి చూస్తూ కూర్చుంది. నీ అభిప్రాయం చెప్పు అన్నాడు రంగం. ఆఫీసులో ఎవరూ లేరు. అంతా తలా ఒక పని మీద వెళ్లారు. ఆఫీసర్ గారు తన గది వదిలి రావడం తక్కువతనంగా భావించి అందులోనే గడుపుతుంటాడు. అది ఆయనకు స్టాఫ్ కూడా మంచిదే. ఆయన గది వదిలి బయటకొస్తే ఎవరూ సరిగ్గా కూర్చోవడం లేదని ఆయనకి తెలిసిపోతుందని అందరూ గ్రహించేసి ఇక అసలు లెక్క చేయరు. అంతకు ముందున్న ఆఫీసర్ కాస్త స్ట్రిక్ట్ గా ఉంటే అందరూ కలిసి ఆయనతో పోట్లాడి మారకుంటే ట్రాన్స్ఫర్ చేయించామని రంగం బహిరంగంగానే చెబుతుంటాడు. మాట్లాడవేం అడిగాడు రంగం ఆమె ఎదురుగా వచ్చి నిలబడి. నేనెందుకు మాట్లాడాలి? మీ భావాలు మీతోనే ఉంచుకోండి, నాకెందుకు చెబుతున్నారు అంది కరుణ. నా భావాలు నాతో ఉంచుకోను. నా భావాలు, నా జీవితం నీతో పంచుకుంటాను అన్నాడు రంగం. కరుణకి గుండె ఆగిపోయినట్లయింది. ఏమన్నావ్ అంది వణుకుతూ. తప్పేమన్నాను? మీ వాళ్ళు నీకు సంబంధం వెతకగలరా, పెళ్లి చేయగలరా? నేను ఎలాగూ పెళ్లి చేసుకోవాలి. నీకు తక్కువేం చేయను. నాకు 10 ఏళ్లు ఎక్కువ వేశారు కాబట్టి ఎక్కువ వయసు అనుకుంటున్నావేమో. నిజానికి నాకు 40 ఏళ్లే. అసలు 30 ఏళ్ల కుర్రాడు కూడా నాకు సరికాడు. పెళ్ళే కాపురం చేస్తుంటే నీకెలాగో తెలుస్తుందిలే. పెళ్ళయ్యాక కూడా కావాలంటే మీ వాళ్ళకి కాస్త ఆర్థిక సాయం చేసుకోవచ్చు. నాకు స్కూటర్ ఉంది. నీకోసం కారు కూడా కొంటాను అన్నాడు రంగం.
కరుణకి దుఃఖంతో గొంతు పూడుకుపోయి నోట మాట కూడా రాలేదు. నువ్వు ఒప్పుకోవాలి, తప్పదు అన్నాడు రంగం. అసంభవం అంది కరుణ. ఏది అసంభవం? నేను పట్టుబట్టానంటే దానికి తిరుగుండదు. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తాను. నీకు ఇంకెక్కడా ఉద్యోగం దొరకకుండా చేస్తాను అన్నాడు రంగం. కరుణకింక ఏడుపు ఆగలేదు. అయినా లోపల కోపం కూడా మండిపోతుంది. ఏం చేస్తావ్ అడిగింది. కోపం దుఃఖం కలిసి గొంతు వణికిపోయింది. ఏం చేస్తానా? నువ్వు ఇది వరకు తలకాయల నూనె కంపెనీలో చేశావుగా, అది ఈ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు రాశావా అన్నాడు రంగం అరుస్తూ. అయితే అంది కరుణ. అది చాలు నీ ఉద్యోగం పీకడానికి. సమాచారం దాచిపెట్టి అబద్ధాలు చెప్పి ఇక్కడ చేరావని హెడ్ ఆఫీస్కి రాస్తే చాలు, మరుక్షణం నీ ఉద్యోగం తీసేస్తారు. ఒకసారి గవర్నమెంట్ లో తీసేశారంటే పుట్టగతులుండవు. ఎక్కడా పైసా ఉద్యోగం కూడా దొరకదు అన్నాడు రంగం. కరుణ నిలువెల్లా వణికిపోయింది. రంగం ఆమెను చూసి నవ్వుతున్నాడు. అందుకే నా మాట విని హాయిగా నన్ను పెళ్లి చేసుకో. నీ ఉద్యోగం నిక్షేపంగా ఉంటుంది. నిక్షేపం లాంటి మొగుడు దొరుకుతాడు. నీ జీవితం హాయిగా గడిచిపోతుంది. మనలా చాలా మంది ఉన్నారు, సుఖపడు అన్నాడు రంగం. ఎంతలో బయట కృష్ణవేణి ఆటో వాళ్ళతో వాదిస్తున్న శబ్దం వినపడగానే రంగం అక్కడి నుంచి కదిలాడు. నాది ఉక్కు పిడికిలి, పాము పగ. నా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నీకు అనుమానంగా ఉంటే ధనుంజయకి ఎలా శాస్తి చేశానో ఎవరినన్ను అడిగి తెలుసుకో అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కృష్ణవేణి ఆటో వాళ్ళతో వాదన ముగించి లోపలికొచ్చింది. రంగం వెళ్లగానే కరుణ టాయిలెట్కి వెళ్లి మొహం కడుకుని కళ్ళు తుడుచుకుని ఏడుపు ఆపుకునేందుకు ప్రయత్నం చేసి బయటకొచ్చింది. కృష్ణవేణి కరుణ వంక చూసింది. అలా ఉన్నావేం అంది. ఒంట్లో బాగాలేదు, తలనొప్పిగా ఉంది అంది కరుణ. మా అమ్మాయి డిగ్రీ సర్టిఫికెట్ పోగొట్టుకుంది. యూనివర్సిటీకి వెళ్లి ఎలా అప్లై చేయాలో కనుక్కుని వచ్చాను. ఇదిగో ఈ చీరలు చూడు. నల్లకుంటలో మాకు తెలిసిన ఆవిడికి చీరల బిజినెస్ ఉందిలే. వస్తూ ఆవిడ దగ్గర తీసుకున్నాను. ఎలా ఉన్నాయి? ఆవిడ చీరల కవర్లు తీసి చూపించింది. బాగున్నాయి అనేసి కరుణ కణతం నొక్కుకోవడం చూసి కృష్ణవేణి గాబరా పడింది. తల బాగా నొప్పిగా ఉన్నట్లుంది, ఇంటికి వెళ్ళిపోని అంది. కరుణకి ఒళ్లంతా జ్వరం వచ్చినట్లుంది. దుఃఖం పొంగొస్తోంది. ఒళ్ళు తూలిపోతోంది. ఎలాగో లేచి బయలుదేరింది. వెళ్ళగలవా? నేను తోడురానా అడిగింది కృష్ణవేణి. వెళ్ళగలను. కరుణ బయటకొచ్చి బస్టాండ్ వైపు నడిచింది. ఎలాగో బస్ ఎక్కి ఇంటికి చేరుకుంది. తూలుతూ వణుకుతూ వస్తున్న కరుణను చూసి జానకి గాబరా పడిపోయింది. ఏమైంది అంది ఆతృతగా. జ్వరం వచ్చినట్లుంది అంది కరుణ. అయ్యో! జానకి కరుణ ఒంటి మీద చేయి పెట్టి చూసింది. జ్వరం బాగా ఉంది, ఒళ్ళు కాలిపోతుంది, రా పడుకో అంటూ మంచం వాల్చింది. కరుణ దాని మీద వాలిపోయింది. పని ఎక్కువగా ఉందా? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనేసరికి అందరూ దిష్టి పెట్టుంటారు. ఉండు, దిష్టి తీస్తాను. జానకి కాళ్ళు చేతులు పని చేయనట్లు అయిపోయింది. వంటింట్లోకి వెళ్లి ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీసింది. సాయంత్రం డాక్టర్ గారి క్లినిక్కి వెళదాం అంది. ఈ లోపల బార్లీ నీళ్లిచ్చింది. జానకి సాయంత్రం 6 గంటలకి కరుణని జాగ్రత్తగా నడిపించుకుంటూ క్లినిక్కి తీసుకువెళ్ళింది. డాక్టరు పరీక్ష చేశాడు. ఏం పర్వాలేదమ్మా, మామూలు జ్వరమే, ఈ మందులు వేయండి, తగ్గిపోతుంది అన్నాడు. ఇద్దరూ బయటకొచ్చారు. మందులు కూడా ఆయన ఇస్తాడు కాబట్టి కొనాల్సిన అవసరం లేదు. వస్తుండగా కిరాణా దుకాణం ముందాగి జానకి ఒక్క క్షణం తటపటాయించి వెంటనే సర్దుకుని దుకాణంలోకి వెళ్ళింది. కరుణ నీరసంగా నిలబడి దుకాణం వైపు చూసింది. తల్లి బ్రెడ్తో తిరిగి రావడం చూసిన కరుణకి ఇందాక ఆమె ఎందుకు తటపటాయించిందో అర్థమైంది. బ్రెడ్ కొనడానికి డబ్బు మిగలలేదు. అప్పిస్తారో లేదో అని అనుమానించి కరుణ కోసం అభిమానం చంపుకుని వెళ్లి అడిగింది. చాలా అవసరమైతే తప్ప అడగదని తెలుసు కాబట్టి దుకాణమతనిచ్చాడు. ఇంటికొచ్చి నీరసంగా మంచం మీద వాలిపోయింది కరుణ. బ్రెడ్ కొనడానికి కూడా డబ్బు లేదు. తన జీతం వస్తే ఇంట్లో పరిస్థితి చాలా బాగుంటుంది. ఒకవేళ రంగం గనక తన ఉద్యోగం పోయిట్లు చేస్తే ఏంటి దారి? వీళ్లకు ఆధారంగా ఉండడం పోయి తానే వీళ్లకొక గుదిబండగా మారాల్సి వస్తుంది. ఏం చెయ్యాలి? కాసేపటికి అన్నయ్య, తండ్రి కూడా వచ్చారు. తనని చూసి వాళ్లు బాధపడుతుంటే కరుణ దుఃఖానికి అంతులేదు. తను ఉద్యోగం చేస్తే వీళ్ళందరికీ ఆసరాగా ఉండొచ్చు. అయ్యో, తన ఉద్యోగం పోతే ఎలా బతకాలి? మర్నాటికి కూడా జ్వరం తగ్గలేదు. ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పనా అన్నాడు కరుణ అన్నయ్య. కరుణ నీరసంగా తల ఊపింది. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు రంగం. కరుణ ఇల్లు ఇదేనాండి అని చాలా మర్యాదగా అడిగాడు. అవును, మీరు? జానకి సందేహంగా చూసింది. నేను వాళ్ళ ఆఫీసులోనే పనిచేస్తున్నాను. ఒంట్లో బాగలేదని ఫోన్ వచ్చింది. పాపం ఏమైంది అని చూడ్డానికి వచ్చాను అన్నాడు రంగం. అలాగా, రండి రండి. జానకి కంగారు పడుతూ కుర్చీ లాగింది. రంగం కూర్చుంటూ ఇల్లంతా కలిచూసి ఇంట్లోని వాళ్ల వల్ల తనకెప్పుడు ఎలాంటి ఎదురు ఉండదని గ్రహించేసి విజయగర్వంతో కూర్చున్నాడు. పాపం శ్రమపడొచ్చారు, కాఫీ పెడతాను. జానకి వంటింట్లోకి వెళ్లబోయింది. వద్దండి, చూద్దామనొచ్చాను. పాపం ఒళ్ళు తెలియకుండా పడుకున్నట్లుంది. ఎక్కడలేని జాలి వలకబోస్తూ కరుణ వైపు చూశాడు.
చాలా జ్వరంగా ఉందండి. కొత్త ఆఫీస్ కదా, ఇప్పుడే సెలవు పెడితే ఏమన్నా అంటారా? అడిగింది జానకి. బాగుందండి. జ్వరం వస్తే సెలవు పెట్టక ఏం చేస్తాం? అసలు కొంప మునిగే పనేం లేదు. అయినా నేను చూసుకుంటానుగా, మీకు భయం ఎందుకు? నిశ్చింతగా ఉండండి. బాగా తగ్గాకే రమ్మనండి అన్నాడు రంగం. జానకి మనసు కుదుట పడింది. మాటలు విని కళ్ళు తెరిచిన కరుణ రంగాన్ని చూడగానే ఉలిక్కి పడింది. వీడెలా వచ్చాడు అనుకుంది. తను కళ్ళు తెరవడం చూస్తే ఇక్కడే కూర్చుని మాట్లాడతాడేమోనని భయం వేసింది. వెంటనే కళ్ళు మూసేసుకుంది. రంగం కాసేపు కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. తర్వాత ఇక వెళతానంటూ లేచాడు. జానకి దగ్గర, ముసలమ్మ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. రంగం ఇంక వెళ్ళిపోయాడు, రాడు అని నిశ్చయంగా తెలిసాక కళ్ళు తెరిచి చూసింది కరుణ. కరుణ కదలడం చూసి జానకొచ్చి, ఎలా ఉంది? ఇందాక పడుకున్నావు. మీ ఆఫీస్ ఆయన పాపం ఎంత దూరం వచ్చి చూసి వెళ్ళాడు. పేరు పాండురంగం అంట. జానకి చెప్పింది. తెలుసు. వాణ్ణి చూసే నేను కళ్ళు తెరవలేదు. వాడెప్పుడన్నా మళ్ళీ వస్తే జాగ్రత్త. మంచివాడు కాదు అంది కరుణ. అయ్యో అలాగా, నాకేం తెలుసు? మీ ఆఫీసు వాణ్ణి అనేసరికి లోపలికి పిలిచి కూర్చోబెట్టాను. సరేలే, ఇంకెప్పుడన్నా వస్తే జాగ్రత్తగా ఉంటాలే అంది జానకి. ఆ మాట విన్నాక కరుణ మనసు కాస్త కుదుట పడింది. జానకి లోపలికి వెళ్లి కాఫీ తెచ్చింది. మాత్ర మింగి వేడి కాఫీ తాగాక ఓపుకొచ్చింది కరుణకి. రంగాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలి అన్న కృతనిశ్చయం చేసుకున్నాక మరి కాస్త ఓపుకొచ్చింది. మర్నాటికి జ్వరం తగ్గిపోయింది. కానీ జానకి ఆఫీస్కి వెళ్ళడం లేదు. రంగం మళ్ళీ వచ్చేస్తాడేమోనని కరుణకి భయం వేసింది. వచ్చినా తిట్టి పంపించాలని నిశ్చయించుకుంది. కానీ రంగం రాలేదు. ఆ మర్నాడు కరుణ ఆఫీస్కు వెళ్ళింది. రంగం అప్పటికే వచ్చేశాడు. కొంచెం సేపటికి మారుతి కూడా రావడం వల్ల ఏం మాట్లాడడానికి కుదరలేదు. మారుతి వెళ్ళిపోతాడేమోనని చూశాడు. కానీ మారుతి కదిలే సూచనలు కనిపించలేదు. చివరకు విసుగు పుట్టి కాఫీ తాగి వస్తానంటూ బయటకు వెళ్ళాడు రంగం. కరుణ తలెత్తకుండా పనిచేసుకుంటోంది. మారుతి ఏదో అడిగితే క్లుప్తంగా జవాబు చెప్పి ఊరుకుంది. మారుతి కోసం ఎవరో వచ్చారు. వాళ్లతో కాసేపు మాట్లాడాక అంతా కలిసి ఎటో వెళ్లారు. కొంచెం సేపయ్యాక కృష్ణవేణొచ్చి, ఎలా ఉంది? ఇంకో 2 రోజులు రెస్ట్ తీసుకోలేకపోయావా అంది ఆప్యాయంగా. ఇప్పుడు బాగానే ఉంది అంది కరుణ పక్క గది వైపు చూసి. ఎవరూ లేరు. కృష్ణవేణి ఏవేవో చెప్తోంది. కరుణ మౌనంగా వింటోంది. అవును, ధనుంజయని ఎవరన్నా మన ఆఫీసులో పనిచేశారా అడిగింది కరుణ. కృష్ణవేణి ఒక క్షణం ఆశ్చర్యపోయినట్లు చూసింది. నీకెవరు చెప్పారో అతని గురించి అంది. పక్క గదిలో అనుకుంటుంటే విన్నాను. రంగంగారు ఏదో చేశారట అంది కరుణ. కృష్ణవేణి చుట్టూ చూసి ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక అంతా చెప్పింది. రంగానికి డబ్బు పిచ్చుంది. దాంతోపాటు అంతా తన కంట్రోల్లో ఉండాలన్న కోరిక కూడా ఉంది. సీనియరు, పెద్దవాడు అన్న ఉద్దేశంతో అతను ఏమన్నా మిగతా వాళ్ళు ఊరుకునేవాళ్లు. అంతలో ఆఫీసులో ధనుంజయ్ కొత్తగా వచ్చి చేరాడు. అతనిది ఉడుకు రక్తం. మంచి తెలివైనవాడు. మాట పడని మనస్తత్వం. రంగం అందర్నీ అన్నట్లే అతన్ని అనవసరంగా వేళాకోళాలు చేయబోతే మాటకి మాట బుద్ధి చెప్పాడు. అయినా రంగం ఊరుకునే రకం కాదు. నీ క్రాఫ్ ఏంటి అలా ఉంది? నీ రంగుకి డ్రెస్ ఏంటి అని అతన్ని అందరిలో విక్రిస్తూ మాట్లాడేసరికి, నా సంగతి నీకు అనవసరం అని గట్టిగా చెప్పాడు ధనుంజయ్. అందరి ముందు తనని తీసి పారేసేసరికి ఆ రంగం తోక తొక్కిన పాములా అయ్యాడు. అంతలో ఇంకొక విషయం తెలిసింది. ధనుంజయ్ పోటీ పరీక్షలకి చదువుతున్నాడు. రంగానికి డబ్బు అవసరం లేదు గాని డబ్బు పిచ్చుంది. ఆ ఆఫీసులో ఏ సీట్లోనూ ఎక్కువ పనుండదు. కానీ ఆ పని చేయడానికి కూడా బతికించేవాళ్లు, ఇతర వ్యవహారాల వల్ల పని చెయ్యని వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ధనంజయ్ సీట్లో చేసిన వ్యక్తికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. అతనికి బయట బాగా డబ్బు దొరుకుతుంది. కాబట్టి ఆఫీసు పని చేయడానికి కష్టంగా ఉండేది. అందువల్ల రంగానికి నెలకింతనిచ్చి ఆ పని చేయించుకునేవాడు. అటెండెన్స్ లో సంతకం కూడా రంగం పెట్టేవాడని అంటారు. ఆ తర్వాత అతను వెళ్లిపోవడంతో రంగానికి ఆదాయం తగ్గిపోయింది. ధనుంజయ్ పరీక్షలు రాస్తున్నాడు కాబట్టి తనని పని చేయమంటాడని, డబ్బిస్తాడని అనుకున్నాడు రంగం. కానీ ధనుంజయ్ తన పని తానే చేసుకుంటున్నాడు. నువ్వు చదువుకో, నీ సీట్లో పని ఇంతకు ముందు కూడా నేనే చేశాను, నెలకింత నివ్వు అన్నాడు రంగం చివరికి నోరు తెరిచి. ధనుంజయ్ తల అడ్డంగా ఊపాడు. రంగానికి చిర్రెత్తిపోయింది. తన ఆదాయానికి గండి కొట్టింది చాలక తనని లెక్క చేయకుండా తిరుగుతున్న ధనుంజయని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. అతన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే పట్టుదలతో, పగతో ఉన్నాడు రంగం. ధనుంజయ్కి పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. రిజైన్ చేసి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయినా రంగం పగ చల్లారలేదు. అతన్ని నాశనం చేస్తానని చూడండని అందరి ముందు ప్రతిజ్ఞ కూడా చేశాడు. చివరకు అన్నంత పని చేశాడు. ధనుంజయ్ అన్నింట్లో జాగ్రత్తగా ఉండేవాడు. కాని ఎందుకో మరి ఈ ఆఫీసులో పని చేసినట్లు రాయలేదు. రంగం ఆ విషయం అక్కడ పెద్దలకు రాశాడు. ఏం జరిగిందో కరుణ, చివరకు వాళ్ళు ధనుంజయ్ని ఉద్యోగంలోంచి తీసేశారు. రంగంతో పెట్టుకుంటే అంతేనని అందరూ భయపడతారు అంది కృష్ణవేణి.
కరుణ గుండె దడదడా కొట్టుకుంటోంది. కృష్ణవేణి చెప్పింది విన్నాక రంగం మీద భయం రెట్టింపయింది. ఏంటి అలా అయిపోయావు అంది కృష్ణవేణి. కరుణ కాసేపు తటపటాయించింది, చెప్పాలా వద్దా అని. ఆ తర్వాత సరే చెబితే మాత్రం ఏం నష్టం అనిపించింది. కృష్ణవేణి తోటి స్త్రీ, పెద్దావిడ, తనంత కూతురుంది, చెబితే తనకి తోడుగా నిలబడుతుంది అనుకుంది. రంగం గారు నాతో అలా ప్రవర్తిస్తున్నారు, పెళ్లి చేసుకుందాం అంటున్నారు అని రంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు మాత్రం చెప్పింది. ఎందుకైనా మంచిదని తను స్టార్ హెయిర్ ఆయిల్లో చేసి ఇక్కడ ఆ విషయం తెలపలేదన్న సంగతి మాత్రం చెప్పలేదు. కృష్ణవేణి మొహం మారిపోయింది. కోపంతో కళ్ళు ఎరిపెక్కాయి. అతి కష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. నాకెందుకు చెబుతున్నావు అడిగింది కోపంగా. కరుణ బెత్తరపోయింది. కృష్ణవేణి అంత కోపంగా మారడం చూసి ఇందాకదంతా తన మీద సానుభూతి వల్ల వచ్చిన కోపమని అనుకుంది. కానీ ఆవిడ ఉన్నట్లుండి తన మీద విరుచుపడ్డం చూసి కరుణ నిర్ఘాంతపోయింది. కృష్ణవేణి తన మనసులో ఉన్నదంతా కెక్కేసింది. నువ్వేదో వెర్రి వేషాలు వేషాలు వెయ్యంది ఆయన ఎందుకలా అంటాడు? మీ మధ్య ఏమేం జరిగాయో నాకేం తెలుస్తుంది? నీకు ఆయనతో ఏదన్నా తేడా వస్తే నువ్వే చూసుకోవాలి, నన్ను అనవసరంగా ఈ విషయంలోకి లాక్కు అంది కటువుగా. కరుణకి నోటి వెంట మాట రాలేదు. ఎన్నాళ్లు ఎంతో ప్రేమగా మాట్లాడి ఆప్యాయంగా మొసలుకున్న కృష్ణవేణేనా ఇలా మాట్లాడుతోంది? ఏం జరిగింది అసలు? తనన్న మాటలో తప్పేముంది? ఎందుకిలా మాట్లాడుతోంది? కరుణ ఇంకా తేరుకోకముందే కృష్ణవేణి మాటల తోటాలు కురిపించడం మొదలుపెట్టింది. ఎన్నాళ్ళనుంచి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఒక్కనాడు నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. మరి నీతోని ఎందుకిలా చేస్తున్నాడు? అంటే నీలోని ఏదో లోపం ఉందని తెలుస్తోంది కదా. నీ దారిని నువ్వుంటే ఆయన ఎందుకిలా చేస్తాడు? నువ్వే కవ్వించి ఆయన్ని పిచ్చివదం చేసి ఉంటావు అనేసింది. కరుణకి కరెంట్ షాక్ తగిలినట్లయి కొయ్యబారిపోయింది. కృష్ణవేణి ఇంకా ఏవేవో మాటలని సీరియస్ గా పనిచేసుకుంటున్నట్లు నటించడం మొదలుపెట్టింది. ఇదంతా జరిగాక ఒక్కొక్కళ్ళు తమ సీట్లోకొచ్చి కూర్చుంటున్నారు. అంతా వచ్చాక రంగం పిల్లిలే వచ్చాడు. 2 రోజులు గడిచాయి. రంగం తన వెకిలి చేష్టలు రెట్టింపు చేశాడు. కృష్ణవేణి బొత్తిగా మాట్లాడడం మానేసింది. నేను చెప్పిన సంగతి ఏం చేశావు అడిగాడు రంగం ఎవరూ లేని సమయం చూసి. కరుణ ఒకసారి కోపంగా చూసి తల వంచుకుని ఫైల్ చూసుకోసాగింది. ఏంటి ఎన్నాళ్ళైనా చెప్పవు? నాకిలా తాసర్యం నచ్చదు. అటో ఇటో తేలిపోవలసిందే. ఎల్లుండి పాటికి చెప్పావు, లేకుంటే ఇదిగో ఈ కంప్లైంట్ స్వయంగా హెడ్ ఆఫీసులు ఇచ్చొస్తాను అన్నాడు రంగం. కరుణ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. వెక్కిళ్లను ఆపుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఎందుకంత ఏడుకొస్తోంది? హాయిగా రాజభోగాలనుభవించే యోగం పట్టిందని సంతోషించగా ఈ ఏడుపేంటి అర్థం కాదు. సరే ఏడిస్తే నా మనసు కరిగిపోతుందనుకుంటున్నావేమో. అలా ఎప్పటికి అనుకోకు. నేను పొట్టుబట్టానంటే దేనికి కరగను అని క్రూరంగా చూస్తూ వెళ్లిపోయాడు రంగం. ఎక్కడికో వెళ్లిన కృష్ణవేణి ఎంతలో తిరిగొచ్చింది. ఆమె రాగానే ఆఫీసర్ పిలిచాడు. తర్వాత తిరిగొచ్చి కరుణ మీద కోపంగా అరవడం మొదలుపెట్టింది. నీ మూలంగా నాకెంత కష్టం వచ్చిందో చూడు. ఎందుకు చేరావు ఈ ఆఫీసులో? నా కర్మ, నీతో అసలు మాట్లాడకుండా ఉండాల్సింది. కృష్ణవేణి చిందులు తొక్కుతోంది. నేనేం చేశాను? కరుణ విస్తుపోయింది. ఏం చేశావో? నీతో మాట్లాడిన కర్మానికి నాకు ట్రాన్స్ఫర్ అయింది. మా ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన బ్రాంచ్కి రంగం కక్షగట్టి నాకు ట్రాన్స్ఫర్ చేయించుంటాడు. లేకపోతే ఎందుకు చేస్తారు? కృష్ణవేణికి కోపం ఆవేశం ఆగడం లేదు. ఆ ఆవేశంలో నిజాలు బయటకొచ్చేశాయి. రంగానికి ఆడపిచ్చుందని అది ఆఫీసులో అందరికీ తెలుసని తెలిసినా అతని నోటికి కక్ష తీర్చుకునే స్వభావానికి భయపడి ఎవరూ అతని జోలికి పోరని కరుణకు తెలిసింది. అంతేకాదు కృష్ణవేణికి అతని సంగతి తెలిసినా తనకేమన్నా అపకారం చేస్తాడేమోనన్న భయంతో మనకెందుకొచ్చింది, మన సంగతి మనం చూసుకుంటే సరిపోతుందని కావాలనే కరుణది తప్పు అన్నట్టు మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆమెకి శాపం లాంటి ట్రాన్స్ఫర్ రాని వచ్చింది. అంతా విన్న కరుణకి ఏం చెయ్యాలో అర్థం కాకుండా పోయింది. తోటి స్త్రీకి సాయం చెయ్యాలన్న భావం ఎటూ లేదు. పోనీ మౌనం వహించినా ఆ సంగతి అలాగే ఉండేది కదా. అంతా కరుణదే తప్పు అన్నట్టు మాట్లాడింది. అందువల్ల నిజంగా తనదే తప్పేమో అని కరుణ ఆత్మన్యూన్యత భావానికి గురైంది. ఆమె మాటలు వింటుంటే రంగం ఆ ఆఫీసులో అందరినీ ఎంత ప్రభావితం చేశాడో అర్థమై వణుకు పుట్టింది. రంగం చెప్పింది నిజమే. తను అతని గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఎల్లుండికే రంగం ఇచ్చిన గడువు తీరిపోగానే అతను తనంతు చూస్తాడు. ముసలి నాయనమ్మ, చదువు పూర్తి కావలసిన అన్న, తీర్చాల్సిన అప్పులు, చాలని తండ్రి జీతం, చాలని బతుకులకి తను పెనుభారం అవబోతోంది. కరుణ టాయిలెట్కి వెళ్లి బోరుని ఏడ్చి మొహం కడుక్కునొచ్చింది. ఆ మర్నాటికల్లా కృష్ణవేణిని రిలీవ్ చేశారు. ఆమె రిలీవర్ ఇంకా రాలేదు. అయినా రంగం చెప్పాడని ఆఫీసర్ ఆవిడ్ని రిలీవ్ చేసేశాడు. ఆవిడకి కనీసం చిన్న పార్టీ కూడా ఇవ్వలేదు. కొంపలు మునిగిపోతున్నట్లు ముందు రిలీవ్ చేసేస్తే ఏ బాధ ఉండదన్నట్లు చేశారు. అంతా నా చలవే. నీకు ఆడతోడు ఉండకూడదని అలా చేయించాను. మర్యాదగా నేను చెప్పిందని ఒప్పుకొని సొప్పడు అన్నాడు రంగం. కరుణకి దుఃఖం ఆగలేదు.
అసలు తను ఆ తల నూనెల కంపెనీలో చేరినందుకు అంతా నష్టమే. ఇక్కడ రంగం ఇలా బెదిరిస్తున్నాడు. అసలక్కడ పక్కనున్న ఆఫీసులో తప్ప ఆడవాళ్ళంటూ ఎవరూ లేరు. వాళ్ళతో కూడా పనిగట్టుకుని వెళితే తప్ప మాట్లాడే అవకాశం లేదు. చంద్రన్ ఈ రంగం కన్నా చిన్నవాడు. సుందర్ కూడా వయసులో చిన్నవాడు. ఆ ఆఫీసుకి వెళ్ళడానికి ఇరుకైన మెట్లుండేవి. ఒక్కోసారి కారిడార్లో ఎవరూ ఉండేవారు కాదు. కానీ అక్కడ మగవాళ్ళెవరూ అసభ్యంగా ప్రవర్తించలేదు. పైపెచ్చు ఆత్మీయంగా చూసేవాళ్ళు. వాళ్ళు గనక రంగంలా ప్రవర్తించేవాళ్ళైతే తనకప్పుడే మగవాళ్ళంటే ఏంటో తెలిసేది. రంగంతో ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్త పడేది. వాళ్ళంత మంచివాళ్ళు కాబట్టి తనకు మగవాళ్ళంత దుష్టులు అర్థం కాలేదు. అంతలోనే కరుణకి తన ఆలోచనలకి తన మీద తనకే కోపం వచ్చింది. మంచివాళ్లు కావడమే వాళ్ళ తప్ప లోకంలో మగవాళ్ళందరూ చెడ్డవాళ్లు కారు. కొందరి చెడ్డతనాన్ని జాతి మొత్తానికి అంటగట్టకూడదు. తన కర్మకి తనకి ఈ ఆఫీసులో రంగం దాపురించాడు. ఈ సమస్యను తనే పరిష్కరించుకోవాలి. లేకపోతే చావాలి. చావాలి. ఈ మాట మనసులోకి రాగానే కరుణకు ఒక ఆలోచన వచ్చింది. అవును, తను చనిపోతే అంతే, చనిపోవాలి అని నిర్ణయం చేసుకుంది. ఎలా చావాలి? ఇంట్లో ఉరిపెట్టుకునే అవకాశం దొరకదు. పుస్తకాలు మందు కొనుక్కుని తాగేస్తే సరి. చచ్చే ముందు ఒక ఉత్తరం రాసి పెట్టాలి. తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాయాలి. లేకపోతే తల్లిదండ్రులకి ఏదన్నా సమస్య రావచ్చు. రంగం సంగతి రాయాలా వద్దా? రాసిన రంగం తన పలుకుబడితో ఎలాగో బయటపడతాడు. ఆ కోపం పెట్టుకుని తల్లిదండ్రుల్ని వేధిస్తాడు. దేవుడంటూ ఉంటే వాడి పాపానికి వాడే శిక్ష అనుభవిస్తాడు. కడుపు నొప్పి భరించలేక తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాస్తే సరి. కరుణకి మళ్ళీ ఏడుపు తన్నుకొచ్చేసింది. అంటే చచ్చిపోయి కూడా వాణ్ణేమీ చేయలేనన్నమాట. పోతే పోని, తనలా ఎందరో ఉండుంటారు. నిస్సహాయులైన అమ్మాయిలు మూగగా ఎంతో మంది చచ్చిపోయి ఉంటారు. తను అందులో ఒకతే, అంతే. ఆ రోజు ఎలాగో గడిపి ఇంటికి వెళ్ళింది. పురుగుల మందు కొనడానికి సరిపడా డబ్బు కరుణ బ్యాగులో లేదు, ఉండదు. మర్నాడు తల్లినడిగి తీసుకుని డబ్బు తెచ్చుకోవాలి. రాత్రంతా నిద్రపోలేదు. మర్నాడు పొద్దున్నే లేచి తయారైంది. డిక్షనరీ కొనాలని తల్లినడిగి డబ్బు తీసుకుంది. మధ్యాహ్నం లంచ్ టైంలో అక్కడికి కాస్త దూరంలో ఉన్న దుకాణానికి వెళ్లి పురుగుల మందు కొనాలని నిశ్చయించుకుంది. ఒక్కొక్కళ్లే ఆఫీస్కొచ్చి తమ సీట్లలో సెటిల్ అయ్యారు. రంగం వచ్చి సంతకం పెట్టి కరుణ వైపు చూసి వెకిలిగా నవ్వాడు. ఆ తర్వాత ఏదో పనని చెప్పి సికింద్రాబాద్ వెళ్ళాడు. కరుణకి ఆ రోజే జీవితంలో ఆఖరి రోజు అని తలుచుకుని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సరిగ్గా అప్పుడే మారుతి ఆఫీసులో కడుగు పెట్టాడు. మారుతి ఎప్పుడు తన ధోరణిలో తానుంటాడు. కరుణతో పెద్దగా మాట్లాడు. అతన్ని చూసి ఏర్పడ్డ భయం వల్ల కరుణ కూడా అతన్నెప్పుడూ ఒక కొలిగ్గా అనుకోలేదు. కరుణ ఏడవడం చూసి మారుతి నిర్ఘాంతపోయాడు. ఏమైంది? ఒంట్లో బాగాలేదా? ఆదుర్దాగా అడిగాడు. కరుణ అడ్డంగా తల ఊపింది. ఏంటి ప్రాబ్లం మరి? నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు, నేనేదైనా చేయగలనేమో చూస్తాను అన్నాడు మెల్లగా. కరుణ ఏడుస్తూనే ఆలోచించింది. ఏమో, ఇతనేమైనా చేస్తాడేమో. ఎటూ చనిపోవడానికి నిశ్చయించుకున్నాక ఇతనికి చెప్పి ఉపయోగం ఉన్నా లేకపోయినా నష్టం మాత్రం ఏముంది? చెబితే ఏమన్నా సాయం చేస్తాడేమో. ఆ గదిలో అయితే ఎవరూ లేరు. కానీ పక్క గదిలో వాళ్ళున్నారు. వాళ్ళు ఏదో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ సంభాషణ ఆపేస్తే తాము మాట్లాడేది వాళ్లకు వినిపించొచ్చు. కరుణ పక్క గది వైపు సందేహంగా చూడటంతో మారుతికి సమస్య అర్థమైంది. ఇక్కడ ఎవరన్నా వింటారని భయమా? అయితే ఆ పక్క సందులో బండి మీద చాయ్ అమ్ముతారు. అక్కడ ఎవరు ఉండరు. అక్కడికి రా అన్నాడు. కరుణ తల ఊపింది. నేను ముందు ఎటో వెళుతున్నట్టు నా బైక్ మీద వెళతాను. నువ్వు వెనక మెల్లగా రా అన్నాడతను. కరుణ మళ్లీ తల ఊపింది. పక్క సందులో టీ బండి ముందు ఎవరూ లేరు. కరుణ వెళ్లేసరికి మారుతి 2 టీ గ్లాసులతో సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరూ కాస్త దూరం నడిచి అక్కడ నిలబడి టీ తాగుతున్నారు. ఇప్పుడు చెప్పు, ఏంటి సమస్య? మారుతి అడిగాడు. కరుణ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మొత్తం వివరించింది. అంతా విన్న అతను ఒక నిమిషం నిర్ఘాంతపోయాడు. కరుణ అతని వైపే భయం భయంగా చూస్తోంది. మారుతి ఉన్నట్లుండి విరగబడి నవ్వడం మొదలు పెట్టాడు. కరుణకి భయం వేస్తోంది. తనేమైనా పొరపాటు చేసిందా? పెద్ద మనిషి తరహాగా కనిపించే పాండురంగమే వెకిలిగా ప్రవర్తించాడంటే ఇక చూడ్డానికే గోండాలా కనిపించే ఈ మారుతి ఇంకేం మాట్లాడతాడో. అయినా తనెటూ చావడానికి సిద్ధం. ఇక దేనికి భయపడేది లేదు. ఎంతకే విషం కొన్నావా? అడిగాడు మారుతి. ఇంకా కొనలేదు అంది కరుణ. కొనకు, దాని అవసరం లేదు. రంగంగాడు నీ జోలికి రాకుండా చూస్తాను అన్నాడు మారుతి. కరుణకి ప్రాణం లేచొచ్చింది. నిజంగానా? అంది ఆశగా. అవును, వాడి సంగతి సరే. ముందు నువ్వు నీ పొజిషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వింతకు ముందు చేసిన ఉద్యోగం గురించి రాయలేదు, అంతే కదా? దానివల్ల ఈ ఆఫీస్కి ఎలాంటి సమస్య లేదు. అక్కడ ఏదో తప్పు చేసి ఉద్దేశపూర్వకంగా ఆ సంగతి బయట పెట్టకపోతేనే ఈ విషయం గురించి ఆలోచించాలి గాని నువ్వు తొందరలో ఆ విషయం రాయకుండా అప్లై చేసినంత మాత్రాన ఈ ఆఫీస్కొచ్చిన నష్టమేమీ లేదు. నిన్ను ఎవరు ఏమి అనరు, నీకేం జరగదు. అది ముందు గుర్తుపెట్టుకో అన్నాడు మారుతి.
కరుణ కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. గోళ్లంత శక్తి వచ్చినట్లు అనిపిస్తోంది. నువ్వు అమాయకురాలవని, నీ తరపు వాళ్ళకి కూడా ఈ విషయాలు పెద్దగా తెలియవని రంగం కనిపెట్టి ఇలా బెదిరించుంటాడు. సరే, ఏదీ జరగనట్లు నీ పన్ను చూసుకో. రంగ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు మారుతి. కరుణ మనసంతా తేలికబడింది. మారుతి ఇంకొన్ని ధైర్యవచనాలు చెప్పి ఆఫీసుకి పంపించాడు. హాయిగా ఊపిరి పీల్చుకుని తేటపడ్డ మనసుతో ఆఫీస్ పని చేసుకుంటున్న కరుణను చూసి రంగం ఆశ్చర్యపోయాడు. నా సంగతేం చేశావు అన్నాడు. ఎంతలో మారుతి రావడం గమనించి ఏమీ ఎరగనట్లు తన సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. మారుతొచ్చి రంగాన్ని బయటకు తీసుకువెళ్లాడు. రంగం తటపటాయిస్తూనే వెళ్ళాడు. ఇద్దరూ కాసేపుండి మళ్లీ వచ్చారు. రంగం మొహం పాలిపోయి ఉండడం గమనించింది కరుణ. రంగం ఆ రోజంతా కరుణ జోలికి రాలేదు. మర్నాటికల్లా రంగానికి ట్రాన్స్ఫర్ వచ్చింది. రంగం లబోదిబోమన్నాడు. ఆ బ్రాంచ్ తన ఇంటికి చాలా దూరం అన్నాడు. ఆఫీసు ఫోన్లో ఎవరెవరితోనో చాలాసేపు మాట్లాడాడు. కొందరిని ప్రాధేయపడ్డాడు. కాని ఏ ప్రయత్నం ఫలించలేదు. ఆ మర్నాడు పొద్దున్నే రంగం రిలీవర్ కూడా వచ్చేశాడు. నాకన్నా ముందు రిలీవ్ అయిన కృష్ణవేణి సీటుకి ఎవరూ రాలేదు. ఇతను నన్ను ఎలా రిలీవ్ చేస్తాడు? పోనీ అతన్ని కృష్ణవేణి సీట్లో ఉంచి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అన్నాడు రంగం. అదంతా కుదరదు. అక్కడ బ్రాంచ్ లో మీ పని చాలా అవసరమట. మిమ్మల్ని వెంటనే రిలీవ్ చేసేయమన్నారు అని ఆఫీసర్ రంగాన్ని ఆ రోజే రిలీవ్ చేశాడు. నాకు 50 దాటాయి, నడునొప్పి ఉంది, బీపీ ఉంది అని రంగం ఎంత వేడుకున్నా ఎవరూ వినలేదు. రంగం వెళ్ళిపోయాడు. అతని పీడ కరుణకి శాశ్వతంగా వదిలిపోయింది. పోతూ పోతూ ఎవరూ లేకుండా విషపు చూపులు చూసి విషం కక్కాడు. ఇక్కడితో అయిపోయిందనుకోకు అన్నాడు. కరుణ మౌనంగా ఉండిపోయింది. అతని మొహం చూడాలన్నా, ఆఖరికి 4 తిట్టాలన్నా కంపరంగా అనిపించింది.